తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా గూడూరు మండలం పాలుచర్ల గ్రామంలోని శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు రకాల సుగంధ ద్రవ్యాలతో శివపార్వతులకు అభిషేకం, మంగళ వాయిద్యాలతో పల్లికి సేవ, ఊంజల్ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కడప జిల్లా మాచిరెడ్డిపల్లి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ దేదీప్యమానంగా సాగింది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు చక్రస్నానం, పూర్ణాహుతి, కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్యరెడ్డి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఆరుబయట కనుల పండుగగా సాగిన కళ్యాణ మహోత్సవాన్ని చూసి భక్తులు మంత్రముగ్ధులయ్యారు.
అందరూ నమస్కారం చేసుకోండి. ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టడంలో భాగంగా కర్ణాటక రాష్ట్రంలో వ్యూహాత్మక దాడులు నిర్వహించి 5 కోట్ల విలువైన దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు ఏపీ టాస్క్ ఫోర్స్ చీఫ్ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతిలోని అలిపిరి కార్యాలయంలో ఎస్పీలు శ్రీనివాస్, కులశేఖర్, డీఎస్పీలు శ్రీనివాసులు, ఎండీ షరీఫులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. పక్కా సమాచారంతో హాసన్ జిల్లా సిద్దాపురం పరిధిలోని హరత్నహల్లిలోని పాత కోళ్ల ఫారాల షెడ్లపై దాడులు నిర్వహించామని, ఈ క్రమంలో కొందరు పారిపోగా 8 మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. తిరుపతి శాఖ కర్ణాటక రాష్ట్రంలో హసన్ జిల్లాలో అర్సికేరిత తాలూకా హరత్నహల్లి గ్రామం. యాక్చువల్గా ఈ సంవత్సరం జనవరిలో ఒక కేసులో ఇంపార్టెంట్ నేషనల్ ఇంటర్స్టేట్ స్మగ్లర్ని కోసం అతన్ని వెతకడానికి టీం పంపినప్పుడు అక్కడ రాబడిన సమాచారము, ఇంటెలిజెన్స్ వారి యొక్క సమాచారాన్ని పూర్తిగా కోఆర్డినేట్ చేసుకొని టీం పంపడం జరిగింది. అక్కడ కోళ్ల ఫామ్ని అడ్డు పెట్టుకొని ఆ ప్రాంతంలో దాదాపు 2-3 సంవత్సరాల క్రితం ట్రాన్స్ఫర్ చేసినట్లుగా కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా ఈ రెడ్ శాండిల్ అక్కడ ఉన్నట్లుగా తగిన సమాచారంతో శ్రీనివాస్ ఆధ్వర్యంలో కులశేఖర్ అండ్ టీం డిఎస్పీస్ అందరూ టీంని పంపడం జరిగింది. దాదాపు అక్కడ 8 టన్నులు, ఇక్కడ మీరు చూస్తున్నారు 8 టన్నులు రెడ్ శాండిల్ మరియు స్క్రాప్ అంతా మెటీరియల్ అంతా, దాంతోపాటు 3 వెహికల్స్, ఒక ఐచర్ వెహికల్, ఒక బొలెరో వెహికల్, ఒక కారు, 8 మంది ముద్దాయిల్ని రెడ్ హ్యాండెడ్గా అక్కడ పట్టుకోవడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి ఆర్గనైజ్ చేస్తున్న ఎవరి కోసమైతే వెళ్ళామో అతను ఇంకా 2 వ్యక్తుల్ని పారిపోవడం జరిగింది. వారిని కూడా తొందరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరి కోసమైతే వెళ్ళామో వారు నార్మల్గా ఉత్తరప్రదేశ్ సంబంధించిన వ్యక్తి. ఇతను చాలా రోజుల నుండి కూడా వాంటెడ్గా ఉన్నాడు. ఆల్మోస్ట్ నేషన్ వైడ్ ఇతని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఈ కేసు ఛేదించడంలో ప్రముఖ పాత్ర పోషించిన ఆఫీసర్స్, రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ అండ్ అడిషనల్ ఎస్పీ అండ్ డిఎస్పీస్ అండ్ టీమ్, ఇంటెలిజెన్స్ టీం అందరినీ కూడా అభినందిస్తూ దాదాపు 5 కోట్ల విలువైన ఎర్రచందనాన్ని మళ్ళీ తిరిగి కర్ణాటక రాష్ట్రం నుండి ఇక్కడికి తీసుకురావడం, 3 వెహికల్స్ని సీజ్ చేయడంతో పాటు ఈ 8 మంది ముద్దాయిలను అరెస్ట్ చేస్తున్నాం. వీళ్ళ యొక్క ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళ రోల్ని పూర్తిగా క్లారిటీ తీసుకొని ఎవరైతే పారిపోయారో వారిని కూడా తీసుకురావడం జరుగుతుంది. ఇటీవలి కాలంలో రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ కేవలం రాష్ట్రంలో ఉన్న ముద్దాయిల్ని కాకుండా నేషన్ వైడ్ అంతర్రాష్ట్ర స్మగ్లింగ్కి సంబంధించిన చాలామంది ముద్దాయిల్ని తీసుకురావడం, పీడీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతోంది. ముఖ్యంగా ఇటీవల 2 అంతర్రాష్ట్ర ముఠా సభ్యులని పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. ఇంకా 2-3 ప్రపోజల్స్ కూడా ఉన్నాయి. తద్వారా రెడ్ శాండిల్ని కంప్లీట్గా సంరక్షించడంలో రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ కఠినంగా వ్యవహరిస్తోంది. హైదరాబాద్ నగరంలో హైడ్రా పేదలేళ్లను కూల్చుతోందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం ప్రధాని ఆవాస్ యోజన కింద 4 కోట్ల ఇళ్లను నిర్మిస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కూల్చివేత ప్రభుత్వంగా మారిందని విమర్శించారు. హైడ్రాకు పెద్దవాళ్ల ఇల్లు కనిపించడం లేదని ఆరోపించారు. కేవలం పేదల ఇళ్లు మాత్రమే కూల్చుతున్నారని అన్నారు. బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో ఉన్న ఎన్ని ఇళ్లను కూల్చివేశారో లెక్కలు తీయడానికి సిద్దమా అని సవాల్ చేశారు. మూసి ఒడిన గాంధీ విగ్రహం పేరిట ఖమ్మంలో భూదాన్ పేదల ఇళ్లు కూల్చివేతలు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య ఉత్పన్నమైంది. ఈరోజు రాహుల్ గాంధీ గారు వచ్చారు. రాహుల్ గాంధీ గారు శిక్షణా శిబిరాల కోసం వచ్చాడు. ఇవాళ రాహుల్ గాంధీ గారికి 2-3 విషయాల్లోనే సవాల్ విసురుతున్నాను. నీ శిక్షణా శిబిరాలు పక్కబెట్టు. శిక్షణా శిబిరాలు దేనికోసం పెట్టుకున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే, మన సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయాడు. దేశం మొత్తం చూసుకుంటే 10,000 కోట్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఢిల్లీకి మూటలు పంపచ్చట. తెలంగాణ రాష్ట్రంలో 1000 కోట్ల రూపాయలు కార్యకర్తలు వసూలు చేసి ఢిల్లీకి పంపచ్చట. ఇవాళ కార్యకర్తలు ఏ విధంగా కలెక్షన్ చేయాలి, 1000 కోట్లు ఏ విధంగా ఢిల్లీకి పంపాలనో
వాళ్ళకు చెప్పడానికి వచ్చినావా వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి వచ్చినా రాహుల్ గాంధీ చెప్పాలి ఫస్ట్. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఒక రాచరిక పాలన కొనసాగుతున్నది. ఒకవైపు ఇండ్లను కూల్చడం, ఇంకోవైపు దేవాలయాలను కూల్చడం. ఎన్నికల ముందొచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు చూడాలి రాహుల్ గాంధీ గారికి కావాల్సింది. ఇవాళ ఏమాత్రము ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల మీద అభిమానం ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు ఎన్నికల ముందు మాట్లాడడానికి కట్టుబడి ఉన్నట్టయితే ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇవ్వాల్సింది శిక్షణా శిబిరాలకు కాదు, హైడ్రా కూల్చివేతలో పేద ప్రజలు పడ్డ ఇబ్బందులు, గాంధీ విగ్రహం పేరుతో మూసీ ప్రాంతంలో పేద ప్రజల ఇల్లు కూలగొట్టిన ప్రాంతాన్ని, ఖమ్మంలో అక్రమంగా 800 ఇల్లు భూదాన్ పేరుతోని కూలగొట్టిన ప్రాంతాన్ని రాహుల్ గాంధీ గారు సందర్శిస్తే రేవంత్ రెడ్డి గారి పాలన, కాంగ్రెస్ పార్టీ పాలన విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారో రాహుల్ గాంధీ గారికి తెలుస్తుంది. సోషల్ మీడియాలో బండ బూతులు తిరుగుతున్నారు, అని తెలుగు రాదా బూతులు తిరుగుతున్నారు. దాంతోపాటు బాన్స్వాడలో జరిగినటువంటి ఈ దారుణ సంఘటన విషయంలో ఈరోజు ఇక్కడ మీ మీడియా ముందే ఇక పేద ప్రజలు ఉన్నారు, ఇక్కడ వాళ్ళని కలిస్తే రాహుల్ గాంధీ గారికి విషయాలు తెలుస్తాయి. ముత్యాలమ్మ గుడిని సందర్శించాలి దాడి జరిగిన విషయం తెలుసుకోవడానికి, జూబ్లీస్ పెద్దమ్మ తల్లి గుడిని సందర్శించాలి ఏ విధంగా దాడి జరిగిందని చెప్పండి. హైదరాబాద్లో 3 దేవాలయం చాంద్రాయణ గుట్టతో పాటు 3-4 దేవాలయం దాడులు జరిగినాయి. హనుమాన్ టెంపుల్ దాడులు జరిగినాయి. పురాతన చరిత్ర గలటి హనుమాన్ దేవాలయం దాడులు జరిగినాయి. దాన్ని సందర్శించాలి రాహుల్ గాంధీ గారు. షాద్నగర్లో జరిగినటువంటి నవగ్రహాల గుడి మీద జరిగిన దాడి గురించి రాహుల్ గాంధీ గారు సందర్శించాలి. సంతోష్ నగర్లో జరిగిన దారుణ సంఘటన విషయంలో రాహుల్ గాంధీ గారు సందర్శించాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాల మీద జరుగుతున్న దాడుల గురించి, ఆ దాడులు జరిగిన సంఘటనల పరిస్థితులు తెలుసుకోవడానికి వాటి సందర్శిస్తే ఇవాళ తెలంగాణ ప్రజలు హర్షిస్తారన్న విషయాన్ని రాహుల్ గాంధీ గారు గుర్తుంచుకోవాలి. ఏం శిక్షణ ఇస్తారు మీరు? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, అటవీ శాఖలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చ. పాలకొల్లు పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. కూటమి ప్రభుత్వం అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తోందని వెల్లడి. పెట్టుబడుల ముసుగులో చంద్రబాబు భూదోపిడీకి పాల్పడుతున్నారన్న వైసీపీ నేత కేకే రాజు. బోగస్ కంపెనీలకు 1000 కోట్ల విలువైన భూములు దారాదత్తం చేస్తున్నారని ధ్వజం. హైడ్రాపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం. పేదలేళ్లను మాత్రమే కూల్చుతోందని, పెద్దల ఇళ్లు హైడ్రాకు కనిపించడం లేదని ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.